అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక చిన్న మనవి ఏంటంటే, దయచేసి ఈ ఛానల్ని, అంటే ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి పేరున గల ఛానల్ని నేను నా సొంతంగా ఈ మధ్యకాలంలోనే ప్రారంభించాను. దయచేసి మీరు నా వీడియో చూశాక మీకు నచ్చింది అని అనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్టయితే మున్ముందు నేను చేసేటువంటి వీడియోలన్నీ కూడా మీకు చేరతాయి. మీరు ఆ వీడియోలను చూసిన తర్వాత మీకు ఆ వీడియోలో ఏం చెప్పానో అది మీకు పనికొస్తుందంటే తప్పకుండా మీరు అవి అనుసరించి మీరు విజయపదం వైపు అడుగులు చేసేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. కాబట్టి దయచేసి నన్ను ప్రోత్సహించండి. నా ఛానల్ని ఎదగటానికి మీరు తోడ్పడితే చాలా బాగుంటుందని నేను ప్రార్థిస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, అమెరికా రాష్ట్రపతిగా డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నికైనటువంటి విషయం ప్రెసిడెంట్గా మీకు తెలుసు. అయితే ఎన్నిక కాగానే సరిపోదు. ఎన్నిక అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి, అధికారాన్ని చేపట్టాలి, అతను తన సింహాసనం పైన కూర్చోవాలి. కూర్చున్న కాలానికి ఎలా ఉంటుంది? గెలిచిన కాలానికి అనుకూలంగానే ఉంది, గెలిచేశాడు. కానీ అధికారం చేపట్టే నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి? అప్పుడు గోచార రీత్యా కనుక తీసుకున్నట్టయితే శనైశ్చరుడు మారబోతున్నాడు, రాహుకేతువులు మారబోతున్నారు, గురువు మారబోతున్నాడు. ఇలాగా ఈ మేజర్ గ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క గమనాలు వేరే రకంగా ఉంటాయి. పోనీ దశలు కూడా మారిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి నడుస్తున్నటువంటి దశ గురువులో శుక్రుడు. ఇక గురువులో శుక్రుడు అనేటప్పటికీ ఇతని యొక్క లగ్నం ఏమిటనంటే సింహలగ్నం. సింహలగ్నంలో ఎవరున్నారయ్యా అంటే వైలెన్స్ రాడ్ అయినటువంటి కుజుడు. ఈ కుజుడు ఖచ్చితంగా ఆయనకి ఉపయోగపడే గ్రహమే, శుభగ్రహమే. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే కుజుడు లగ్నంలో ఉంటాడో ఆల్రెడీ అక్కడ వచ్చేటప్పటికి రవి యొక్క క్షేత్రం అది. కుజుడు మిత్రుడు, ఆయన అక్కడ ఉన్నాడు. అంటే అగ్నితత్వం కలిగినటువంటి కుజుడు అక్కడ ఉన్నప్పుడు కోపము, ఉద్రేకము, ఆవేశము, ఆ లీడర్షిప్ క్వాలిటీ, తర్వాత ఎదుటివాడిని శత్రుజయము, ఎదుటివాడిని ఓడగొట్టడము, ఇవన్నీ కూడా లక్షణాలు కలిగి ఉండేటువంటి గ్రహమే కుజగ్రహం. అందుకనే మనం ఏమంటానంటే హింసకి కారణమైనటువంటి గ్రహము అంటారు. కుజుడు అనేటప్పటికీ మనకి ఏంటి, భగవంతుడు ఎవరు? కార్తీకుడు. ఈ కార్తీకుడు సర్వదేవతలకి కూడా సైన్యాధిపతి అని మనకు తెలుసు. ఆ సైన్యాధిపతి అయినటువంటి ఆ యొక్క అంశలో కుజుడు ఎవరైతే ఉన్నారో, ఈ కుజుడు లగ్నంలో కూర్చున్నప్పుడు అతను సైన్యాధిపతి లాగానే ప్రవర్తిస్తాడు. సైన్యాధిపతి అనేటప్పటికీ శత్రువులు చాలా ఎక్కువగానే ఉంటారు. ఎంచేతనంటే ఆ యొక్క ప్రవృత్తి అలాంటిది. హింస అనేటువంటిది అతనికి అలవాటు అయిపోతుంది. అందుకనే గతంలో మనం చూసాం, వైట్ హౌస్ మీద కూడా ఆయన ఓడిపోయినటువంటి క్షణంలో దండెత్తేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. ఆయన పైన క్రిమినల్ కేసు కూడా పడింది. ఇదంతా సీరియస్నెస్, చాలా భయంకరమైనటువంటి విషయమే. యాక్చువల్గా ఏంటనంటే అతను కాన్స్టిట్యూషనల్ ఏదైతే ఉందో దాన్నే తప్పకుండా అతను రక్షించాలి, దాన్ని అనుసరించాలి. కానీ ప్రతిఘటించి ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయాననే కక్షతో, తనకు అన్యాయం జరిగింది అనేటువంటి ఒక వివాదంతో అతను వైట్ హౌస్ పైకి దాడి చేయడం అనేది అతని యొక్క మానసిక తత్వం మనకు అర్థమైపోతుంది. ఇకపోతే ఇప్పుడు అతను ప్రమాణ స్వీకారం చేసే వరకు బాగానే ఉంది. ప్రమాణ స్వీకారం చేసేసాడు జనవరిలో. అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇది చాలా ముఖ్యం. ఆల్రెడీ అతనికి నియర్లీ 78 years వచ్చేసినాయి. అతని ఆరోగ్య పరిస్థితి మరి ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా నేను కొంతవరకు ఆయన జాతకాన్ని పరిశీలించినప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు మాత్రం తలెత్తాయి. ప్రధానంగా ఏంటనంటే, ఇతనికి ఏదైతే దశాంశ అంటామో, అంటే వృత్తికి సంబంధమైనటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక తీసుకున్నట్టయితే త్రింశాంశ అంటాము. దాన్ని అన్ఫార్చునేట్స్ అంటే విషాదకరమైనటువంటి విషయాలు ఆ చక్రం గీసినట్టయితే అతనికి విరుద్ధమైనటువంటి పరిస్థితులే నాకు కనపడ్డాయి.
మరి అలాగే జరుగుతుందా, అలాగే ఉంటుందా? ఆల్రెడీ అతని పైన 1-2 సార్లు అటాక్ అయిపోయింది, అలా తప్పించుకున్నాడు. మరి మూడోసారి ఒకవేళ అటాక్ అయితే తప్పించుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ ఏంటంటే అతని ఆరోగ్యం అనేటువంటిది మరి ఎలా ఉంటుంది? ఏదైనా హృదయానికి సంబంధించిన సమస్య వస్తుందా, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన సమస్య ఏమైనా ఏర్పడనుందా, లేకపోతే శరీరంలో ఏదైనా ఒక భాగము చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి చేరుకుంటుందా? అప్పుడు ఆయన శారీరక పరిస్థితి ఎలా ఉంటుంది? లేదా గతంలో అమెరికన్ ప్రెసిడెంట్స్ చాలామంది అసాసినేట్ అయ్యారు, అంటే చంపబడ్డారు. మరి ఇతను కూడా ఏదైనా అలాంటి ప్రాబ్లంలో ఇరుక్కోబోతున్నాడా? లేదా ఏదైనా పాయిజనింగ్ జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఇందిరాగాంధీ విషయంలో మనం చూసాం, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఆమెను రక్షించాల్సినటువంటి సెక్యూరిటీ వాళ్ళే ఆయన చంపేశారు. ఆవిడ చచ్చిపోయింది సెక్యూరిటీ వల్లనే కదా, ఇవన్నీ మనం చూసాం. అలాంటి పరిస్థితులు మరి ట్రంప్ గారికి కూడా ఎదురవుతాయా అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఆలోచిస్తే అలాగే ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే గురువులో శుక్రుల్లో రవి జరుగుతుంది. రవి లగ్నాధిపతి కాబట్టి ఓకే జరిగిపోతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఏమవుతుందనంటే ఈ యొక్క రవి అయిపోగానే చంద్రుడు ఎంటర్ అవుతున్నాడు. చంద్రుడు అయిపోగానే ఏమవుతున్నాడు? కుజుడే ఎంటర్ అవుతున్నాడు. ఈ చంద్ర కుజులు కనుక మనము ఈ దశాంశంలో త్రిశాంశంలో చూసినట్టయితే ప్రధానంగా మెయిన్ దశ ఏదైతే మహర్దశ ఏదైతుందో గురువు ఇతను నీచబడిపోయాడు, బలంగా లేడు. ఆ తర్వాత వీనస్ అనేటువంటిది అశుభగ్రహం. ఆ తర్వాత కనుక తీసుకున్నట్టయితే చంద్రుడు కూడా నీచబడిపోయి రాహుకేతువుల మధ్యన చిక్కుకుని రవి కూడా అక్కడ ఉండడం వల్ల గ్రహణం పట్టినటువంటి పరిస్థితి. ఇక కుజుడు చూద్దామా? కుజుడు ఇంకా ఎక్కువ పౌరుషంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు కనపడతాయి. అప్పుడు ఏమవుతుందంటే శత్రువులు బాగా పెరిగిపోయేటువంటి పరిస్థితి. అదే D10లో అంటే దశాంశంలో కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ అదే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇతను పరిపాలించేటువంటి ఈ దశ అంతర్దశ కాలాలలో మరి ఇలాంటి వాతావరణంలో ఈ గ్రహ పరిస్థితుల్లో గోచార రీత్యా చూసుకున్నప్పటికీ కూడా అతని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ప్రతికూలంగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇతను భర్తకి బట్టగడతాడా? ఇతను ప్రెసిడెంట్గా దీర్ఘకాలం ఉంటాడా? ఇతను అమెరికాని పరిపాలించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? పరిపాలించినటువంటి పక్షంలో ఎలాంటి పరిపాలన సాగుతుంది అనేటువంటిది చాలా పెద్దగా ఆలోచించాల్సినటువంటి విషయంగా మారింది అని నేను అనుకుంటున్నాను. ఇదంతా నాకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అయితే నాకు ఒక రకంగా చూస్తే ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లమే క్రియేట్ అవుతుందేమో అని అనిపిస్తోంది. సరే, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు. ఏం జరగబోతుందో మనం వేచి చూద్దాం. అనతి కాలంలో మనకు అర్థమవుతుంది. ఇతను బ్రతికి బట్టగట్టి అమెరికాని కనుక సస్యశ్యామలంగా ఆనందంగా ఉండేలాగా పరిపాలించగలిగితే అంతే చాలు. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.